నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు క్లాస్లో జాయిన్ అవ్వడానికి. కూర్చొని చేసే యోగా మీద 40+ దాటిన వాళ్ళు కింద కూర్చొని చేయలేనప్పుడు నేను అసలు చేయలేను, కింద కూర్చోలేను అని చెప్పి ఆగిపోవాల్సిన అవసరం లేదు. యోగా ప్రాక్టీస్ ఎలాంటిది అంటే, మనం రోజు చేసే భోజనం మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతుందో, ప్రతిరోజు చేసే యోగ సాధన మనకు అంత ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇప్పట్లో అనారోగ్యం వచ్చింది అంటే, హాస్పిటల్స్కి వెళ్ళాము అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒక చిన్న జ్వరానికని వెళ్ళామంటే ఒక 2 days అడ్మిట్ చేసుకొని 25,000 to 30,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు చిన్న జ్వరానికి. ఇక కొంచెం ఏదైనా పెద్దదనుకోండి, లేడీస్లో అయితే ఇక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, పీసీఓడి అని, ఏమైనా ఫైబ్రాయిడ్స్ అని, ఇట్లాంటివి ఏదైనా వెళ్తే అసలు ఇక చెప్పనలవి కానీ బిల్స్ వేస్తున్నారు. మనకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నాం. వీటి నుంచి బయటపడాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మనం టైంని స్పెండ్ చేయడం, టైం అండ్ మనీ యోగా కోసం ఖర్చు పెట్టడంలో, టైం ఖర్చు పెట్టడం కావచ్చు, మనీ ఖర్చు పెట్టడం కావచ్చు, తప్పే లేదు కదా. హెల్దీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం, చాలా తక్కువ టైంలో మన పనులు మనం బాగా చేసుకునేంత ఎనర్జీని అలానే మెయింటైన్ చేసుకుంటూ రాగలుగుతాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో మొబైల్స్ వాడని వాళ్ళే లేరు. మొబైల్స్ వాడుతూ స్పాండిలైటిస్ ఇలా పెట్టుకొని చూసి స్పాండిలైటిస్, స్పైన్ వీక్ అయిపోతుంది, చిన్న ఏజ్లోనే బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి, హెల్దీగా ఉండాలి, ఇది మెయిన్ మోటో. సరే, కిందే కూర్చోలేను అంటున్నారు. ఫస్ట్ అసలు సింపుల్గా అసలు మనకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి, చాలా సింపుల్ అని తెలియాలి. ఏ ప్రాక్టీస్ చేసినా సరే చాలా ఈజీగా ఉంది అని అనిపించాలి. సో చైర్లో కూర్చొని ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా ప్రాక్టీస్ చేసి, బాగా స్ట్రెచ్ కూడా బాగా తెలిసే ప్రాక్టీసెస్ని చూపిస్తాను, మనం చేసేద్దాం. ఒక చిన్న సీక్వెన్స్ లాగా చేద్దాం. ఫస్ట్ వార్మప్ లాగా సింపుల్గా ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, స్లోగా 1 2 లెగ్ పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్ని డౌన్ చేస్తూ చేయండి. 3 4 5 6 7 8 9 10. జస్ట్ నేను 10 కౌంట్స్ చూపించాను, మీరు మినిమము 30 to 40 కౌంట్స్ అనేది చేయండి. పొట్ట మీద బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సైడ్కి 1 2 అంటే లెగ్స్ బాగా వైడ్ అవ్వాలి. 3 4 5 6 7 8 9 10. ఇది కూడా ఒక 20 to 30 టైమ్స్ చేయండి. గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసుకోవాలి. అసలు పొట్ట మీద ఎంత బాగా స్ట్రెచ్ తెలుస్తుంది తెలుసా. తర్వాత 2 లెగ్స్ని ఇలా ఉంచి చూడండి, 2 లెగ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సింపుల్గా కనిపిస్తుంది కదా, మీరు చేసి చూడండి, ఎంత స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుందో బాగా తెలుస్తుంది. కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత చూడండి, లెగ్స్ని కొంచెం వైడ్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని రైట్ డౌన్, లెఫ్ట్ డౌన్, రైట్ డౌన్, లెఫ్ట్ డౌన్, రైట్. మెయింటైన్. ఫస్ట్ ఒక 10 టైమ్స్ మూమెంట్ చేసేసి తర్వాత మెయింటైన్ చేస్తున్నప్పుడు సైడ్స్లో బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. సైడ్ వేస్ట్ సన్నగా కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాక్టీసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు మార్నింగ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్తో ఎప్పుడైనా హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్వర్డ్, ఎంత కిందకి వెళ్ళగలితే అంత కిందకి, బ్యాక్ బాగా ఫ్రీ అవుతుంది, రిలాక్సింగ్గా ఉంటుంది స్పైన్. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ 2 4 6 8 10 12. ఇన్హేల్ సెంటర్. తర్వాత మూవ్ చేసి ఒక 10 to 20 టైమ్స్ మళ్ళీ మూమెంట్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్లో
20 కౌంట్స్ వరకు ఉండండి. అంటే మినిమం 2 to 3 సెట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ కొంచెం స్ట్రెచ్ వస్తుంది కదా, బ్యాక్ రిలీఫ్ చేయడానికి చూడండి, కొంచెం ముందుకు వచ్చేసి రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళి నడుము బాగా తిప్పి మెయింటైన్ చేసుకోవాలి. 2, 4 ఒక 10 కౌంట్స్ వరకు అలా ఉన్నారంటే రిలాక్సింగ్గా ఉంటుంది. రిలీజ్ ఆపోజిట్ సైడ్. 2, 4, 6, 8, 10. ఇన్హేల్, సెంటర్. ఇది బ్యాక్ రిలీఫ్ కోసం, బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇదే సిరీస్లో పొట్ట మీద బాగా స్ట్రెచ్ ఇచ్చాం కదా, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ రాకుండా ఉండాలన్న, బ్యాక్ పెయిన్ ఎక్కువ సిట్టింగ్స్ జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్, ఈ డయాబెటిక్ ఓవర్ వెయిట్ పెరుగుతున్న వాళ్ళకి కూర్చొని హ్యాపీగా చేయొచ్చు. చూడండి, లెగ్ మీద లెగ్ తీసుకోవాలి మెల్లగా. ఇది రైట్ లెగ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ కింద వరకు రావాలి. కొంచెం ముందుకు ఫార్వర్డ్ బెండ్ అయ్యి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి పొట్ట మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ మినిమం ఒక 20 సెకండ్స్ మెయింటైన్ చేయగలిగితే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంతసేపు హాయిగా రిలాక్సింగ్గా బ్యాక్ మీద పొట్ట మీద వస్తున్న స్ట్రెచ్ని గమనిస్తూ 20 సెకండ్స్ స్టార్టింగ్లో, తర్వాత ఒక 30 to 40 సెకండ్స్, తర్వాత 1 minute వరకు రిలాక్సింగ్గా ఉండొచ్చు. రిలీజ్. మీరు చెయ్యండి. అసలు నేను చేసేస్తున్నాను ఈజీగా అనుకుంటున్నారు కదా, మీరు చేస్తే ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. స్లోగా ముందుకు రావాలి. ఇది లెఫ్ట్ కదా, రైట్ హ్యాండ్ అవుట్ సైడ్కి, లెఫ్ట్ హ్యాండ్ పైకి. బాగా ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతూ మెయింటైన్ చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ సిట్టింగ్ జాబ్స్ చేస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇలా ఫ్రెష్గా చైర్లో ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత డిన్నర్ చేయండి. ఎంత రిలీఫ్గా ఉంటుంది తెలుసా. డీప్ బ్రీతింగ్స్ అండ్ డీప్ బ్రీత్అవుట్స్ ఇవి అయిన తర్వాత ప్రతి సెట్ తర్వాత ట్విస్టింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగా ట్విస్ట్ చేసుకొని మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10. రిలీజ్. ఎంత సింపుల్ ప్రాక్టీసెస్ అండి, చాలా సింపుల్ ప్రాక్టీసెస్. హ్యాపీగా కూర్చొని చైర్లో రిలాక్సింగ్గా చేసుకునే ప్రాక్టీసెస్. చూసారు కదా, అసలు ఆ చైర్లో అసలు చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ చైర్లో అయినా సరే, స్టాండింగ్లో అయినా సరే, ఎక్కడైనా సరే హ్యాపీగా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చిందంటే చాలు. హెల్త్ కోసము మనం టైం ఇస్తే చాలు అని బాగా తెలుస్తుంది. ఇప్పట్లో హెల్త్ ఉంటేనే మనం ఏమైనా సాధించగలుగుతాం. పెద్ద పెద్ద జీతాలు అయిపోయాయి అందరికీ, మంచిగా జాబ్స్ వస్తున్నాయి. ఒకప్పటిలాగా కాదు, బాగా రిచ్గా ఉండాలి అని కోరుకుంటున్నారు అందరు. మనం బాగా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి. ముందు హెల్త్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, టైం ఇన్వెస్ట్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మనం అనుకున్నవన్నీ లైఫ్లో హ్యాపీగా రీచ్ అవ్వగలుగుతాం. మళ్ళీ కలుసుకుందాం. యోగా చేస్తూ హెల్తీగా ఉందాం. నమస్తే.